మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తును హత్తుకొని జీవించినప్పుడే మనకు నిజమైన జన్మదినమని సీనియర్ దైవజనురాలు కరీంనగర్ బెతెల్ ప్రార్థనా మందిరం అడ్మినిస్ట్రేటివ్ సిస్టర్ బొప్పూరి రూతు ప్రసాద్ అన్నారు. సీనియర్ దైవజనురాలు సిస్టర్ రూతు ప్రసాద్ జన్మదినం సందర్భంగా RP7 టీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ సౌడమల్ల సన్నీ ఎడ్వర్డ్, ఒమేగా ఇండియా కరీంనగర్ జిల్లా బ్యూరో బొక్కిన సురేష్లు, సీనియర్ దైవజనురాలు కరీంనగర్ బెథెల్ ప్రార్థనా మందిరం దైవ సేవకురాలు సిస్టర్ బొప్పూరి రూతు ప్రసాద్ను ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా సిస్టర్ బొప్పూరి రూతు ప్రసాద్ RP7 టీవీ మరియు ఒమేగా ఇండియా టీవీతో మాట్లాడుతూ, ఒక పాపి తన పాపాలను ఒప్పుకొని దేవుని వద్ద తిరిగి జన్మిస్తే అది నిజమైన జన్మదినమని, లోకంలో ఉన్న ప్రతి పాపి దేవుని వద్ద పాపాలను ఒప్పుకొని తిరిగి జన్మిస్తే వారికి లభించే రక్షణ మారు మనస్సుతో ఎంతో సంతోషమన్నారు. సంబంధమైన బర్త్డేలన్నీ కూడా అవి న్యాచురల్వే, అవి కేవలము ఈ లోకానికి సంబంధించినవి. కానీ యేసుక్రీస్తులో మనం జన్మించడం ద్వారా యేసు మన పాపముల కొరకై తన శిలువల్లో చనిపోయి సమాధి చేయబడి, అంతేకాకుండా ఆయన రక్తాన్ని మన కొరకై కార్చడం వలన, ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపానికి విముక్తి కలగటం వలన దేవుడు మనకు ఒక కొత్త జన్మాన్ని అనుగ్రహిస్తే, ఈ జన్మనే మనము పరలోక రాజ్యానికి చేరటానికి మార్గం. ఇహలోక సంబంధమైన బర్త్డేలు లేకుంటే జన్మదినం కేవలం ఈ లోకం మటుకే కానీ క్రీస్తులో జన్మించడం అనేది పరలోక సంబంధమైనది. కనుక ఆ శ్రేష్టమైన పరలోక సంబంధమైన జన్మను మనం అంతరం కలిగి ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.